గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మనందరూ చెప్తా ఉన్నారు, పిఠాపురంలో మనం విజయకేతనం ఎగరవేస్తున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అలాగే మన మద్దతున్న నియోజకవర్గాల్లో, మన జనబలం ఉన్న నియోజకవర్గాల్లో మన కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీ పాలన చూసాం, మొన్న కొట్టుకున్నారు, ఈ రోజు కలిసిపోయారు. అలా కాకుండా ఎప్పుడు కూడా గొడవలు పెట్టే వ్యక్తిత్వం సమాజం కాదు, కలిపే ఉంచే వాళ్ళు కావాలి. దాంట్లో భాగంగానే నేను మన జనసేన నాయకులందరికీ, సీట్లు త్యాగం చేసిన జనసేన నాయకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నా. ఇది నా సైన్యం, ఇది నా సైన్యం. మా ఆడపడుచులకి ఒకటే మొక్కుతున్నా, అమ్మా మీరు కూటమిని గెలిపించండి, మీ కష్టాలతో మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. పవన్ కళ్యాణ్ ది గ్యారంటీ, మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే మండపేట కూడా మన జోగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను సైకిల్ గుర్తు మీద. ఎందుకంటే నేను మండపేట కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. నాకు తృప్తి సరిపోలా, రామచంద్రాపురంకి 3 నిమిషాలకు సరిపోలా, 45 నిమిషాలు మాట్లాడాలి, గంట మాట్లాడాలి, గంటన్నర మాట్లాడాలి. ఒక్కొక్కరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. ఒక్కొక్క ఆడపడుచుతోటి, ఒక్కొక్క మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి నా జన సైనికుల కోసం మనసు విప్పి మాట్లాడుకునే సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నాను. దారి పొడవునా మీరు లేకపోతే, వాలంటీర్స్ లేకపోతే మనకి వారాహి సభలు చేయలేం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి మేము అండగా ఉంటాం, మీకోసం నిలబడతాం. ద్రాక్షారామం కోసం దాదాపు నలుమూలల నుంచి 500 కార్లు వేసుకొచ్చిన మీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బైకులతోటి పిడుగులు పరిగెడుతున్నాయన్న జన సైనికులు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనసిప్పి మాట్లాడుకుంటాం. 18 రోజుల సమయం ఉంది, బద్దలు కొట్టాలి, వైసీపీ అవినీతి బద్దలు కొట్టాలి, మన కూటమి విజయం సాధించాలని మీ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆడపడుచులకు ఒకటే చెప్తున్నాను, అమ్మా నేను మీకోసం నిలబడేవాడిని, మీకు అండగా ఉండేవాడిని, మీ అన్నని, మీ బిడ్డని మీ ఇంట్లో ఒకరిని మీకోసం మనస్ఫూర్తిగా ఒళ్ళు వంచి ఒక సేవకుల్లా పనిచేస్తాను. పిఠాపురం నుంచి మనం విజయకేతనం ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ కూటమికి మీ సంపూర్ణ మద్దతు పలకాలని తెలియజేసుకుంటూ వాసంశెట్టి సుభాష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. హరీష్ గారిని అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించండి. జోగేశ్వరరావు గారిని మండపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించండి. వాళ్ళ గెలుపు, వాళ్ళు చేసే హామీలు గ్యారంటీ నాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన, జై హింద్.